అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో ఇసుక టెండర్లు వివాదాలకు దారితీస్తున్నాయి. ఏదైతే తెలుగు తమ్ముల మధ్య తన్నుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే కడప జిల్లాలో ఉన్నటువంటి సిద్ధోటం మండలం గుండ్లమూల, అదేవిధంగా చక్రాపేట మండలం గండుకొవ్వూరు ప్రాంతాలకు సంబంధించి టెండర్లు ఈరోజు నిర్వహించారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ కార్యాలయం వద్ద ఉన్నాం. ఈ కార్యాలయం వద్ద ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితుల్లో చోటు చేసుకున్న పరిస్థితి. ఇక్కడంతా కూడా బీటెక్ రవి అనుచరులు, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు ఇక్కడికి రావడం, అదేవిధంగా ఎవరైతే టెండర్లు వేయడానికి వచ్చారో వారందరినీ కూడా అడ్డుకున్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఉద్రిక్త వాతావరణమే నెలకొందని చెప్పాలి. అయితే ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భంలో కూడా ఆర్టీవీ ఎక్స్పెషల్లీ కలెక్టర్తో పాటు ఎస్పీకి కూడా ఫోన్లు చేసింది. అయితే ఎస్పీ కానీ అటు కలెక్టర్ కానీ స్పందించకపోవడంతో కూడా ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. ఒక మీడియా ఏదైతే ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా ఇక్కడ చిత్రీకరించడానికి వచ్చింది, ఆ చిత్రీకరించిన నేపథ్యంలో కూడా ఆయన్ను ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమాచార శాఖ ఏడీ కార్యాలయంలో నిర్బంధించేటువంటి పరిస్థితి ఉందంటే మీడియాను కూడా నియంత్రించే పరిస్థితి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఏదైతే వైసీపీ హయాంలో ఇదే విధంగా మీడియాను నియంత్రించి మీడియాపై దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్నో సందర్భాల్లో ఇదే బీటెక్ రవి ఏదైతే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అదే బీటెక్ రవి అనుచరులు ఈరోజు తాజాగా ఏదైతే మీడియా పైన కూడా ఒక రంగా దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే గుండ్లమూల కావచ్చు, అదేవిధంగా గండుకొవ్వూరు ప్రాంతాలకు సంబంధించి టెండర్లు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో కూడా ఒక్కసారిగా కూడా ఎవరైతే టెండర్లు వేసేదానికి వచ్చారో సిద్ధోటం మండలానికి సంబంధించి కావచ్చు, వారంతా కూడా టీడీపీకి సంబంధించిన వారే, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడికి వచ్చి టెండర్లు వేసేందుకు కూడా ఇక్కడికి రావడంతో ఒకసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు జరుగుతున్నాయి. అయితే ఏదైతే ఎస్పీకి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో డిఎస్పీ వెంకటేశ్వర్లు స్పందించి ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో, అంటే చివరి నిమిషంలో ఏదైతే 4 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ రకంగా టెండర్లు ఎవరు వేయలేని పరిస్థితి ఉందన్నటువంటి భావన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సమాచారం అందించడంతో ఒక్కసారిగా కూడా డిఎస్పీ వెంకటేశ్వర్లు ఇక్కడికి 1 టౌన్ సిఐ రామకృష్ణాన్ని పంపించడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత సాదాసీదాగా టెండర్లు వేసుకున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తుంటే మాత్రం జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు ఇసుకను దోపిడీ చేసేందుకు అటు భారీ స్థాయిలో స్కెచ్ గీశారు. అందులో భాగంగానే ఎక్కడ టెండర్లు వేస్తే అక్కడ వారిని బెదిరించి తమ వశం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు. ఏదైతే సిద్ధోటం మండలం గుండ్లమూలకు సంబంధించి, అదేవిధంగా సిద్ధోటం మండలం అటు రాజంపేట నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అయితే రాజంపేట నియోజకవర్గం అందులో ఎంతోమంది తెలుగుదేశం నేతలు ఉన్నారు. అదేవిధంగా అటు సుబ్రహ్మణ్యం ఇన్ఛార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం ఉన్నారు. అదేవిధంగా రాజంపేట సంబంధించి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు, అంటే వీళ్ళ అనుచరుల వర్గాలు ఎవరు కూడా ఇక్కడికి టెండర్లు వేయకుండా ఒక రకంగా అడ్డుకున్నారంటే ఈ పరిస్థితి ఏ స్థాయిలో దారితీసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఒక రకంగా జిల్లా స్థాయి అధికారులు కూడా స్పందించిన పాపాన పోలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యాలయంలో కేవలం కార్యాలయ సిబ్బంది తప్ప డీడీ కూడా ఇక్కడికి రాలేదంటే ఒక రకంగా పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అంటే ఒక రకంగా టెండర్లు నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా అధికారులు అందుబాటులో ఉండాలి. ఏదైతే టెండర్లు నిర్వహించే సమయంలో అటు వారికి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు వెల్లువెత్తినప్పుడు కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా ఏవైనా నిబంధనలు ఒకవేళ తెలియనప్పుడు అధికారులు అందుబాటులో ఉండి వారికి వివరించాల్సిన పరిస్థితి. అంటే ఒక రకంగా ఇక్కడ డీడీ కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు దారితీసిన నేపథ్యంలో కూడా అటు ఒక్కసారిగా కూడా అటు మీడియాను కూడా ఒక రకంగా మీడియాపై కూడా దాడి చేసిన పరిస్థితి కూడా కనిపించింది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం డిఎస్పీ చొరవతో ఒక రకంగా అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎవరైతే టెండర్లు వేయడానికి వచ్చారో వారంతా చివరి నిమిషంలో ఏదైతే 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో టెండర్లు వేసుకున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ వ్యవహారం అటు బీటెక్ రవి అనుచరులు ఒక రకంగా కడప జిల్లా వ్యాప్తంగా ఒక రకంగా హల్చల్ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలనే బెదిరిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుందంటే వారు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ, కడప కలెక్టరేట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.